ఫ్రెండ్స్, సో ఇది మనం ఎండాకాలం నాటుకున్న వరి పొలం. మొత్తం 30 ఎకరాల్లో కేవలం 10 ఎకరాలు నాటాము, నీళ్ళ సమస్య అవుతుందని. సో కలుపులు తీస్తున్నారు. సో కలుపుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సో మనకి అదే కెమికల్ ఫార్మర్స్ అయితే జస్ట్ ఇందులో ఏదో మందు బారిస్తారు నాటుకున్న ఒక 4-5 రోజులకి. సో ఇటువంటి ఊదర, తుంగ, మొలవడి మొత్తం పోతుందన్నమాట. అట్ ది సేమ్ టైం దీంట్లో ఉన్న అన్ని రకాలైన జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతినిపోతుంది. ప్లస్ గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అవుతుంది అనమాట. సో అదే మెయిన్ రీజను మనకి అన్ని రకాలైన ప్రాబ్లమ్స్కి. సో దాని గురించి మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో కంపల్సరీగా మాన్యువల్గా మనుషులు పెట్టి తీయించుకోవాలి. సో మనకి రోజుకి 15 మంది కలుపులు తీస్తున్నారు. ఇప్పటికి 2 ఎకరాలు కాలేదు, 4 రోజులు. సో అంటే మనం ఒక ఎకరాకి కేవలం 10,000 కలుపులు మాన్యువల్గా తీయించడానికి ఖర్చు అవుతుంది. ఇదే మేజర్ బర్డన్ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో. బట్ వీటికి ఎటువంటి తెగుళ్ళు అయితే ఉండవు. దట్ ఈస్ ద బ్యూటీ యాక్చువల్గా మనకి. సో ఈ పక్క పొలాల వాళ్ళంతా ఇప్పటికీ 3 సార్లు యూరియాలు, 3 సార్లు పై మందులు అన్నీ కొట్టారు. మనం ఒకసారి జీవామృతం పారించాము, దానికి ముందు మామూలు ఎరువు ఒకసారి తోలుకున్నాం. ఇంకా పైపాటున ఏ మందు కొట్టలేదు. వీళ్ళు కలుపులు తీసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ పుల్లటి మజ్జిగ, ఇంగు ద్రావణం కలిపి స్ప్రే చేయించాలి. బట్ యూనో పాయింట్ ఏంటంటే ఇవి బాగా రెసిస్టెన్స్ ఉంటాయి మొక్కలకి. సో ఎటువంటి కెమికల్ ఇది లేదు కాబట్టి, అట్ ది సేమ్ టైము భూమిలో కూడా కర్బనం శాతం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెరిగింది కాబట్టి సో వీటికి బాగా రెసిస్టెన్స్ ఉంటాయి. మనకి వాళ్ళంతా ఏపుగా రాకపోయినా కానీ బట్ మనకి దిగుబడి తక్కువైనా బట్ గట్టి గింజగా కాస్తుంది. అండ్ వీఆర్ జస్ట్ హ్యాపీ విత్ దట్ యూనో. అండ్ బికాజ్ యూనో మనం ఏం డ్యామేజ్ చేయట్లేదు సాయిల్ని. అట్ ది సేమ్ టైము మనము జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాం. అండ్ మనము హెల్తీ రైస్ మన కస్టమర్స్కి ఇస్తున్నాము. సో మేము కన్జ్యూమ్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ మన కస్టమర్స్కి ఇస్తున్నాం. సో దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ యూనో ఇది ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు చిన్నగా 4వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము. అండ్